రాత్రి 1 దాటింది. వర్షం పడుతుంది. సిటీలో ఉన్న ఒక చిన్న రూమ్‌లో రాహుల్ ఒంటరిగా ఉన్నాడు. కరెంటు పోయింది. ఫోన్ బ్యాటరీ కూడా తక్కువే. రాహుల్ రూమ్‌లో ఉన్నప్పుడు వాల్‌పై ఉన్న ఒక పెద్ద అద్దం కదిలింది. వెంటనే భయంతో "ఎవరు?" అన్నాడు. తర్వాత మొబైల్ లైట్ అద్దం వైపు తిప్పాడు. అద్దంలో రాహుల్ బదులుగా ఒక అమ్మాయి కనిపించింది. తెల్లటి చీర, తడిసిన జుట్టు, కళ్ళు మాత్రం బ్లాక్‌గా ఉన్నాయి. క్షణంలో అదృశ్యమైంది. రాహుల్ షాక్ అయ్యాడు. ఫోన్ ఆఫ్ అయిపోయింది. రూమ్ అంతా చీకటిగా మారింది. కానీ అద్దం మాత్రం మెరుస్తూనే ఉంది. సడన్గా అద్దం లోపల నుంచి గోర్లతో గీసినట్టు శబ్దం. రాహుల్ అద్దం వైపు చూస్తూనే ఉన్నాడు. వెంటనే ఆత్మ కనిపిస్తూ, "నన్ను బంధించింది నువ్వు కాదు, నీ రూమ్ ఓనర్ ఈ అద్దంలో బంధించాడు." రాహుల్ భయంతో, "నీకేం కావాలి?" అనగానే ఆ అమ్మాయి చెప్పింది, "ఈ అద్దం వెనక నా శరీరం ఉంది, నన్ను బయటకు తీయు." అనగానే రాహుల్ అద్దాన్ని పక్కకు తీశాడు. గోడ బద్దలు కొట్టి ఒక స్కెల్టన్ బయటకు వచ్చింది. భయంతో అద్దం వదిలేశాడు. అద్దం పూర్తిగా పగిలిపోయింది. అమ్మాయి స్లోగా బయటకు వచ్చి రాహుల్ వైపు నడిచింది. కానీ అతన్ని తాకలేదు. ఆ అమ్మాయి బయటికి వెళ్తూ వెనక్కి తిరిగి, "ఈ అద్దం నన్ను బంధించిందేమో, కానీ ఇప్పుడు నువ్వే దాంట్లో చిక్కుకున్నావు." అనగానే రాహుల్ అద్దం లోపల నుంచి నిలబడి ఉన్నాడు. "ఇప్పుడు ఈ అద్దం నిన్ను వదలదు" అంటూ ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. రాహుల్ అద్దంలో ఉండిపోయాడు.